పిల్లలని అందరికీ పేట వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను కొత్తగూడెంలో వాక్యం అందించడానికి వచ్చాను. ఇక్కడికి మొక్కల కేఎన్ రాజశేఖర్ ప్రకృతి ప్రేమికుడిగా చాలా సుదీర్ఘమైన సంవత్సరం నుండి ప్రతిరోజు ఆగకుండా ఏదో ఒక మొక్క నాట ప్రకృతి మీద తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు వారు నాకు కలవడం జరిగింది. ప్రతి క్రైస్తవుని ఖర్జూరపు మొక్క అనేటువంటి కాన్సెప్ట్తో నాకు ఈరోజు ఈ ఖర్జూరపు చెట్టు అందించారు. వారి పనిని దేవుడు ఇంకా ఆశీర్వదించింది, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇంకా తను ఎంతవరకు అయితే పని చేయాలనుకున్నారో అంతవరకు దేవుడు నడిపించండి. మీరు కూడా మీ ఇళ్ళ దగ్గర, మీ చర్చల దగ్గర వీలైనంత మట్టుకు మంచిగా మొక్కలు నాటండి. మనకి ఖర్జూరం చెట్లు చాలా అవసరం మట్లాడుల కోసం. సో వాటిని మీ చర్చల దగ్గర నాటుకొని రాబోయే తరాలకి మీరు అందిస్తారని ప్రభుత్వం నేను కోరుతున్నాను. ఇది మనకి, మన కుటుంబాలకి, పరిసరాలకి చాలా అవసరం. ఈ పని మీరు చేస్తారని కోరుతున్నాను. రాజశేఖర్ గారికి దేవుడు దీవించు.